హలో గార్డెనర్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నానండి. ఈరోజు ఇంట్లో కూరగాయలు ఏం లేవని మిద్దె మీదకి వచ్చి చూస్తే దొండకాయలు కనిపించాయండి. చక్కగా పాదు నిండా కాయలు ఉన్నాయి. చూపిస్తా చూడండి. చూసారా? దగ్గరికి వెళ్ళి చూస్తే ఆకుల కింద ఉన్నాయండి అన్నీ. చూడండి, ఇలా దాక్కొని ఉన్నాయి. చూసారా? ఇటువైపు కూడా మొత్తం కాయలు ఉన్నాయి. ఈరోజు ఇవన్నీ హార్వెస్ట్ చేసేస్తానండి. మార్నింగ్ పూట నాకు చక్కగా స్పారోస్, ప్యారెట్స్, బటర్ఫ్లైస్ ఇవన్నీ వస్తాయండి. చక్కగా నేను మార్నింగ్ మిద్దె మీదకి రాగానే ఒక పక్కన సన్ రైజ్ వెలుతురు, ఇంకో పక్కన ఇవి చిన్న చిన్నగా స్పారోస్, ప్యారెట్స్ ఇవన్నీ వచ్చి చక్కగా ఉంటాయండి. వాటిని చూసుకుంటూ, ఈ గ్రీనరీ చూసుకుంటూ చక్కగా టైం స్పెండ్ చేసేస్తాను మొత్తం నేను. అదొక ఆనందం కదండి ప్రకృతిని చూడడం. ఇప్పుడు ఇక్కడ ఉన్న దొండకాయలన్నిటిని నేను హార్వెస్ట్ చేస్తానండి. ఫస్ట్ గుత్తులుగా ఉన్నాయి, చూపిస్తాను చూడండి. దొండకాయల్ని చూసారా? గుత్తులుగా ఎలా ఉన్నాయో, ఏదో గ్రేప్స్ ఉన్నట్టు ఉన్నాయి కదా. వీటిని ఇప్పుడు హ్యాండ్తోనే నేను హార్వెస్ట్ చేసేస్తాను. జస్ట్ ఇలా అంటేనే వచ్చేస్తున్నాయి. చూడండి, ఒకటి పట్టుకొని చూపిస్తా. చూసారా? ఇలా పట్టుకొని కాడ దగ్గర ఇలా అంటే వచ్చేస్తుందండి. ఈజీ ప్రాసెస్. సిజర్తో కూడా కట్ చేసుకోవచ్చు, కానీ దొండకాయలు చేత్తోనే తొందరగా వచ్చేస్తాయండి. మనకి వచ్చే హార్వెస్ట్ అనేది మన మొక్కలకి ఇచ్చే పోషణ బట్టే ఉంటుందండి. నేను ఎప్పుడు మన గార్డెన్లో ఉన్న మొక్కలకి నేను ఇంట్లో చేసుకునే కిచెన్ వేస్ట్నే వాడతా, కాబట్టి మనకి ఇంత మంచి హార్వెస్ట్ అనేది వస్తుందండి. చూసారా? చక్కగా ఏ కెమికల్ ఫర్టిలైజర్స్ లేకుండా ఆర్గానిక్గా మన ఇంట్లో మనం పెంచుకుంటే మొక్కల నుంచి వచ్చే హార్వెస్ట్ ఇచ్చే ఆనందం వేరండి. ఇదిగోండి, ఇది ఈరోజు ఆర్గానిక్ దొండకాయల హార్వెస్ట్.